జరిగినటువంటి సంఘటనలో ఒక ముస్లిం మైనారిటీ యువకుడు ఒక హిందూ అమ్మాయి మీద అసభ్యంగా ప్రవర్తించి మరి ఆయనను అరెస్ట్ చేయమని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అడిగినందుకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు తప్ప ఇప్పటి వరకు ఆయన మీద కేసు నమోదు చేయలేదు. ఆయనను ఈరోజు మరి అరెస్ట్ చేసినట్టు చేసి వదిలేశారు. అంటే కేవలం ఎంఐఎం ఒత్తిడికి లొంగి ఏ వ్యక్తి అయితే హిందూ అమ్మాయి మీద అసభ్యంగా ప్రవర్తించిండు ఆయన మీద అరెస్టు చేయకుండా రిమాండ్కి పంపకుండా అడిగిన పాపానికి భారతీయ జనతా పార్టీ నాయకుల్ని దాదాపు 13 మంది నాయకుల్ని మరి ఈరోజు రిమాండ్కి పంపడమే కాకుండా అనేక మంది మీద ఈరోజు మరి అబ్స్కాండింగ్లో ఉన్నటువంటి వారి మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉందంటే ఇది కేవలం ఓవైసీ బ్రదర్స్ ఒత్తిడి వల్లనే జరుగుతూ ఉన్నది. ఈరోజు ఓవైసీ బ్రదర్స్ చెప్తా ఉన్నట్టుగానే స్టీరింగ్ మా చేతులు ఉందని వారు ఎట్టయితే చెప్తా ఉన్నారో అదే మాదిరిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ హోం శాఖను పూర్తిగా ఓవైసీ బ్రదర్స్కి అప్పచెప్పి ఈరోజు నిష్ఠూరంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాం. ఈరోజు హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా మీరు బోధనలో చూశారు, స్కూల్కి వెళ్ళేసి నమాజ్కి మాకు ఒక రూమ్ ప్రత్యేకంగా కావాలని చెప్పి అడుగుతున్నారు. అదే మాదిరిగా ఈరోజు ఒక అమ్మాయి హిందూ దేవత పాటలు పెట్టుకుంటే దానికి చులకన చేసి అసభ్యంగా ప్రవర్తించడం వారి మీద కేసులు చేయరు. మీరు నాగర్ కర్నూలులో జరిగిన పరిస్థితి చూడండి. అదే మాదిరిగా నిర్మల్లో చూడండి, నిర్మల్లో కూడా మన పేరెంట్స్ తోటి ఒక అమ్మాయి బయటకు వెళ్తూ ఉంటే అక్కడ కూడా అసభ్యంగా ప్రవర్తించిన వీడియోలు బయటకు వచ్చాయి. ఇప్పటి వరకు వారి మీద కూడా కేసులు పెట్టలేదు. ఈ రకంగా పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతలను గాలికి వదిలేసి ఓవైసీ బ్రదర్స్కి తాకట్టు పెట్టినట్టుగా స్పష్టమవుతా ఉన్నది. దీనికి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అదే కాకుండా ఇచ్చినటువంటి అనేకమైనటువంటి హామీలు మొన్న జరిగినటువంటి వడగళ్ల వానల్లో అనేకమైనటువంటి రైతుల పంట నష్టం జరిగితే కనీసం ఎన్యూమరేషన్ కూడా ఇప్పటివరకు ఆదేశాలు జారీ చేయలేదు. మరి ఇప్పుడే మిత్రుడు పాయల్ శంకర్ గారు చెప్పినట్టుగా మేము ఇప్పుడే బీజేపీలో తీర్మానం చేసి ఖచ్చితంగా రైతు బీమా అమలు చేయాలని రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అంశం మీద ఖచ్చితంగా రేపు అసెంబ్లీలో కూడా మేము ఈ సబ్జెక్ట్ని టేకప్ చేయడమే కాకుండా ముఖ్యమంత్రి గారిపై ఒత్తిడి తీసుకొస్తాం. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఒకవైపు రైతు బంధు ఇవ్వదు, మరోవైపు ఇటువంటి అకాల వర్షాలకు జరిగినటువంటి పంట నష్ట పరిహారం ఇవ్వదు. అదే మాదిరిగా ఈ రైతులని కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఫసల్ బీమా యోజనలో మరి రాష్ట్ర ప్రభుత్వము పార్టిసిపేట్ చేయదంటే ఇది రైతుల్ని గోసబుచ్చుకోవడం కాక ఇంకొకటి ఏమైనా ఉన్నదా అని అడుగుతా ఉన్నాం. కేవలం రైతులను ఇబ్బంది పెట్టి రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చక రైతులను ఆదుకోకుండా ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందుతున్న సంగతి మేము తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా హామీలను అటకెక్కించి ఈరోజు మరి ప్రజల మనోభావాలతోటి ఆటలాడుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అన్ని వర్గాల ప్రజానీకానికి, యువతకి, మహిళలకి, విద్యార్థులకి, రైతన్నలకి అనేక మందికి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ముఖ్యంగా ఉద్యోగులకి, విశ్రాంతిత ఉద్యోగులకి, ఉద్యోగ ఉపాధ్యాయులకి వెంటనే వారి పెండింగ్ బిల్స్ని వెంటనే అమలు చేయాలని, రిలీజ్ చేయాలని, అదే మాదిరిగా మరి నిరుద్యోగ యువతని మీరు వెంటనే ఉద్యోగాల కల్పన చేసి వారికి ఇస్తామన్నటువంటి 4,000 రూపాయల స్టైఫండ్ని వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. మరి అనేకమైనటువంటి అంశాలను ఖచ్చితంగా రేపు మేము మరి అసెంబ్లీలో తప్పకుండా మాట్లాడతాము. మరి అదే కాకుండా ఈరోజు బీజేపీ తీసుకున్నటువంటి తీర్మానాల్ని రేపు అసెంబ్లీలో కూడా మేము ఖచ్చితంగా ప్రస్తావించడమే కాకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేసి మరి ఇదే మాదిరిగా మళ్ళీ నెక్స్ట్ బీజేపీ మీటింగ్ కూడా మరి ఇంకొక జిల్లాలోనే మేము మరి నిర్వహించడం జరుగుతుంది. మరి ఖచ్చితంగా రేపు 7వ తారీఖు రోజు ఆదిలాబాద్లో జరగబోయేటువంటి మరి రైతు బీమా కోసము, పంటల బీమా కోసము రైతుల దగ్గర నుంచి మేము స్వీకరించబోయేటువంటి అప్లికేషన్ దరఖాస్తులని మరి ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టి అక్కడ పాయల్ శంకర్ గారి నియోజకవర్గం నుంచి మొదలుపెట్టేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం.